ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జగదాత్రి, ఈ రోజు నువ్వు చాలా బాగున్నావు. అంటే మిగతా టైంలో బాగుండదనా అక్క? కేదార్, నా ఉద్దేశం అది కాదు. అందరి దిష్టి తగిలేలా ఉందని నా ఉద్దేశం. అందరికంటే ముందు నా దిష్టే తగిలేలా ఉంది. చాలే వదినా, అయినా మీరేమైనా తక్కువ ఉన్నారా? మీరు కూడా చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. చూసారా అత్తయ్య, ఊళ్ళో వాళ్ల పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టుంది వీళ్ల వ్యవహారం. మనింట్లో ఫంక్షన్ కి మనం కూడా చేయని హడావిడి ఇదిగో వీళ్ళు చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు నిష్క? అయినా రిసెప్షన్ లో ఇంతమంది ఉన్నారు, నువ్వెందుకు వీళ్ళని అంటున్నావు? పర్లేదులే వదినా, మనకంటే ఇంకొకరు అందంగా రెడీ అయినప్పుడు కుళ్ళుకోవడం ఆడవాళ్ళ లక్షణం కూడా. అదే మా నిష్క కూడా చేస్తుంది. నువ్వు గమ్మునుండమ్మి, వాళ్ళ సంగతి మన మాధురి వాళ్ళ మావయ్య గారు చూసుకుంటారు. ఏమంటున్నారు అత్తయ్య? అవునమ్మి, ఈ కేదారు జగదాత్రి మనింట్లో ఉండడం మనకెంత ఇష్టం లేదో ఆ కమిషనర్ అన్నయ్య కూడా అంతకంటే ఎక్కువ ఇష్టం లేదు. ఆయనే ఏదో ఒకటి చేసి వాళ్ళ అంత తేలుస్తాడు. నువ్వు చూస్తుండు. ఏంటి బాబు, మీ నాన్న ఎవరు అనే సంగతి తెలిసిందా? తెలిసిందే, కానీ సాక్ష్యాలు ఇంకా దొరకలేదు. సాక్ష్యం చెప్తే మీ అమ్మగారే చెప్పాలి బాబు. ఎందుకంటే మీ నాన్న ఎవరో తెలిసేది మీ అమ్మకు మాత్రమే కదా. తప్పుగా అనుకోవద్దు కేదార్, ఏ బిడ్డకైనా తన తండ్రి ఎవరో చెప్పగలిగేది తల్లి మాత్రమే. పెద్దవాళ్ళయుండి అసలు అలా మాట్లాడడం తప్పు అనిపించట్లేదా మీకు? తప్పే ఉందమ్మా, మీ అమ్మగారి గురించి కూడా నాకు తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి డిపార్ట్మెంట్కే మాయని మచ్చ మిగిల్చింది. కానీ మీ ఇద్దరి జంట భలే కుదిరిందయ్యా. ఒకరమ్మేమో అవినీతి పర్రాలు, ఇంకొకరమ్మేమో అక్రమ సంబంధం పెట్టుకున్నవారు. ఉన్నతమైన పదవిలో ఉండి గౌరవప్రదమైన స్థానంలో ఉండి మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు. బాబాయ్ గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది వదినా. ఆ మాటలు మనల్ని బాధ పెట్టినా కూడా అవే కదా నిజాలు. నిజాలు చెప్తే ఎందుకంత కోపం? నిషి, మా అమ్మ గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే. ధాత్రి ఊరుకో, ఇక్కడ నా చెల్లి రిసెప్షన్ జరుగుతోంది. మన వల్ల అది పాడైందనే పేరు మనకొద్దు. ఎవర్రా నీకు చెల్లి? మాధురి యువరాజ్కి మాత్రమే చెల్లి. అయినా ఈడ గొడవలెందుకు? చుట్టాల ముందు చులకనైపోతామో. రానిషి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.